ఫార్ములా ఈ కార్ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి చేరుకున్నారు. కేసులో ప్రధాన ఆరోపితుడుగా ఉన్న కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్ నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ ఇతర అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే జనవరిలో ఒకసారి విచారించిన ఏసీపీ జూన్ 13న మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ నేడు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి చేరుకున్నారు. కేసులో ప్రధాన ఆరోపితుడుగా ఉన్న కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్ నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ ఇతర అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే జనవరిలో ఒకసారి విచారించిన ఏసీపీ జూన్ 13న మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ను నేడు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. దేవిక, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచంద్రతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ తో కూడిన 5 సభ్యుల బృందం ప్రస్తుతం పరిశీలిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఈ నెల 10వ తేదీన రెండోసారి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీ సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఈ కేసులో కొంతమందికి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్ కూడా గేటుకు పోలీసులు తాళం వేశారు. మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రానున్న నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమీపంలో ఉన్న నీలోఫర్ హోటల్ కేఫ్ ను కూడా వాళ్ళు క్లోజ్ చేయించారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనకు చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని అన్నారు. కేసీఆర్, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందాలని ఆయన మీడియా పరంగా విమర్శించారు. అయితే ఈ విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వస్తారా లేక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారా అనే సందిగ్ధత కార్యకర్తల్లో, నాయకుల్లో ఏర్పడింది అనేది ఉత్కంఠంగా మారింది. ఈ రేస్ కేసులో ఒప్పందాలు, నిధుల విడుదల కోసం కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. గ్రీన్ కో తప్పుకోవడం, ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు ద్వారా బీఆర్ఎస్ కు వచ్చిన నిధుల వంటి కీలక అంశాలపైన కూడా సమాచారం రాబడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ను అదుపులోకి తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగితే ఆ తర్వాత అరెస్ట్ చేసి అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొనసాగుతున్నాయి. ఈ విధంగా ప్రస్తుతం అయితే కేటీఆర్ ఏసీబీ విచారణ హాజరైన నేపథ్యంలో మరోవైపు తెలంగాణ భవన్ లో హరీష్ రావు కూడా న్యాయవాదులతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ సమావేశం నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా ఇంటికి వెళ్తారా అని చెప్పి మరింత కార్యకర్తలు టెన్షన్ పుట్టిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ బాసిత్.